హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఎప్పటినుండో అనుకుంటున్నాను ఇలాంటి ఒక వీడియో చేయాలి అని చెప్పేసి. కానీ కుదరడం లేదు. ఈరోజైతే టైం కుదిరింది. అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. అలానే ఇంతకీ దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? మనం జాబ్ చేస్తే బెటరా? లేదంటే యూట్యూబ్ చేస్తే బెటరా? అన్న దాని గురించయితే ఆ కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. నా విషయంగా అంటే నేనెలా ఆలోచిస్తానో, నా విషయం, నా పద్ధతి ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. నాకైతే ఎలాంటి అంటే చదువు అంతగా పెద్దగా చదవలేదు కాబట్టి జాబ్ మీదైతే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అంటే నేనైతే జాబ్ ఏమీ చేయడం లేదు కదా! కానీ చేసే వాళ్ళ గురించి నేనొకటి చెప్దాము అనుకుంటున్నాను. అంటే కొంతమంది ఇప్పుడు జాబ్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్‌లోకి వెళ్ళాలి, చూద్దాము, మనం కూడా ట్రై చేద్దాము అనుకుంటూ ఉంటారు కదా! వాళ్ళకి అలానే నాలాగా ఇంటి దగ్గర ఉంటూ వీడియోస్ చేద్దాము, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటారు కదా! వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. నేను చెప్పేదేంటంటే, అంటే జాబ్ బెటరా అంటే జాబ్ అయితే మనం ఒకరి కింద ఉండి అంటే ఒకరి కింద మనం ఉండి మనం వాళ్ళ ముందైతే అన్నీ కూడా వర్క్ చేస్తూ అన్నీ కూడా చేయాలి. కాకపోతే అక్కడ మనకేంటంటే మంత్లీ శాలరీ వస్తుంది. అలానే ఎక్కడా కనిపించకుండా చక్కగా ఒక్క చోటే ఉంటాము. కానీ సోషల్ మీడియా అంటే ఏంటి? మనం అందరికీ కనిపించాలి. అందరూ చూస్తారు మనల్ని. ఫస్ట్ ఇది మనం చేయాల్సింది. అంటే మనకి ఇది ఓకే అనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. అలానే జాబ్ చేసేవాళ్ళు యూట్యూబ్ చేయాలా? చేయొద్దా? అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. యూట్యూబ్ చెయ్యండి. కాకపోతే జాబ్‌నైతే పక్కన పెట్టేయకుండా చక్కగా జాబ్ చేసుకుంటూనే పార్ట్ టైమ్‌గా కొంచెం ఖాళీ ఉంటుంది కదా! అలాంటి టైంలో మీరైతే చక్కగా ఇలా వీడియోస్ అలాంటివైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చేసుకుంటూ ఉండండి. మీకు సెట్ అవుతుంది. అంటే ఎవ్వరికైనా సరే ప్రతి దాంట్లో కూడా కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టం వెనుక మనం కొంచెం కష్టపడ్డామనుకోండి తర్వాత మనకే మంచిగా సక్సెస్ అన్నది వస్తుంది. యూట్యూబ్ అంటారా మనం ఒకరి కింద బ్రతకాల్సిన పని ఉండదు. అంటే మనకి నచ్చిన వీడియోస్ మనం చేసుకోవచ్చు. అలానే మనల్ని మనం ఫస్ట్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకిలా అంటున్నానంటే మనమేంటో మనకు తెలీదు ఫస్ట్ నుండి. అలాంటిది ఈ యూట్యూబ్‌లోకి వచ్చిన తర్వాత నేనేంటో నాకు తెలిసేలాగా చేసింది. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. జాబ్ చేసేవాళ్ళైతే జాబ్‌నైతే అసలు వదులుకోవద్దు. పార్ట్ టైమ్‌గా ఇలా కొంచెం కొంచెంగా వీడియోస్ స్టార్ట్ చేసి అది ఇది 2 మేనేజ్ చేసుకుంటూ చేసుకోండి. నాలాగా ఇంటి దగ్గరే ఉంటూ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే నేను చెప్పేదేంటంటే ఖచ్చితంగా యూట్యూబ్ గనక ఇంట్రెస్ట్ ఉంటే గనక ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే మీ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఓకే అయితేనే చేయండి. ఎందుకిలా చెప్తున్నాను అంటే, ఇది యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్‌ఫార్మ్. అలాంటిది మనం ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ ఏమీ తెలియకుండా స్టార్ట్ చేయాలి అన్నదైతే అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే అందరికీ తెలిస్తేనే మనం నలుగురికి తెలుస్తాం. అంటే ఈరోజు మనం ఎవరికీ చెప్పకుండా స్టార్ట్ చేయొచ్చు. కొంచెం కొంచెం ఆగిన తర్వాత మన ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ఆ టైంలో మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరితో కూడా షేర్ చేసుకోవాలి ముందే. జాబ్ చేయాలి అనుకోండి. జాబ్ చేసేటప్పుడు ఏమనిపిస్తదంటే మంత్లీ సాలరీ వస్తుంది. అదొక హ్యాపీనెస్. బట్ మనకేమనిపిస్తుందంటే మనం మార్నింగ్ లేవాలి. ఆ టైంకి మనం ఆఫీస్‌కైతే వెళ్ళిపోవాలి. దీనివల్ల మనకేమనిపిస్తుందంటే అబ్బా! ఇది నా లైఫా? లేదంటే రొటీనా? ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాకుండా అదే యూట్యూబ్ అనుకోండి. మనకి కావాల్సిన టైంలో వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. మనం ఖాళీగా ఉన్న టైంలో వీడియోస్ తీసుకోవచ్చు. అలానే సంపాదించే వాళ్ళు ఇందులో చాలా మందే ఉన్నారు. అంటే ఎక్కువగా సంపాదించేవాళ్ళు. దీనివల్ల ఎంతోమంది లైఫ్ సెట్ అయినోళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ అందరము కూడా ప్రయత్నించాలి. ప్రయత్నిస్తేనే మనమేంటో మనకు తెలుస్తుంది ఫస్ట్. ఇందులో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళున్నారు. చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళున్నారు. చాలానే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి కొంచెం యూట్యూబ్ అంటే మనకి కొంచెం అదృష్టం కూడా ఉండాలనైతే నేను అనుకుంటాను. ఆ అదృష్టం ఉంటేనే మనం యూట్యూబ్‌లోకి రాగలుగుతాము. అలా అనుకోకపోతే ఒకసారి చూడండి. నేను ఎక్కడో ఒక విలేజ్ మాది పల్లెటూరు, పక్కా పల్లెటూరు. ఆ మొబైల్స్ గురించి ఏంటో తెలీదు ఒకప్పుడు. ఇప్పుడైతే కొంచెం తెలుసు కానీ అంటే ఇప్పుడు దీంట్లోకి దిగాను కాబట్టి ఇలా తెలుస్తుంది. అంతకుముందయితే ఒక మొబైల్ అంటే ఏంటో తెలీదు. అలానే ఒక వీడియోస్ ఎలా తీయాలి ఏమి తెలీలేదు. కానీ అలా ఒక వీడియోతో స్టార్ట్ చేసిన నా ప్రయాణం ఇప్పుడైతే ఇంతవరకు వచ్చేసింది. నేను మొన్నే ఒకటి చూసాను. నాకు యూట్యూబ్ అయితే పంపించారు. ఏమనంటే 2 ఇయర్స్ కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి మనకైతే పంపించారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 2 ఇయర్స్ కష్టపడ్డానంటే అది మామూలు విషయం కాదు. కానీ అంతకుముందు ఇంకొక ఛానల్ కూడా ఉండేది నాకు. అది కూడా ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్
అలా కంటిన్యూ చేశాను. కాకపోతే అంత శ్రద్ధగా ఏం చేయలేదు. అలానే నా వీడియోస్ కూడా ఎక్కువగా పెట్టేదాన్ని కాదు. అలానే చాలామంది నన్ను యూట్యూబ్ గురించి ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు. ఇక మీదట నుండి ఇలాగే మంచి మంచిగా వీడియోస్‌లో మీ ముందు కనిపిస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంతకు ముందంతా కూడా మీరు చెప్పేవి కూడా అంటే టెక్ ఛానల్ వాళ్ళుంటారు కదా! వాళ్ళని అడిగినట్టుగా అడుగుతున్నారు. నాకేమో అంతగా తెలీదు. ఏదో నేను ఫేస్ చేసినవి మాత్రమే నాకు తెలుసు. అందుకని చెప్పేసి నాకు తెలిసినవి ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అలానే నేను ముందు ఒక వీడియో పెట్టాను కదా! నాకు 20,000 మనీ వచ్చాయి. అలానే యూట్యూబ్‌లో ఇలా ఇంతవరకు నా ప్రయాణం ఇలా వచ్చింది, ఇలా జరిగింది అని చెప్పేసి అంతా కూడా ఆ వీడియో షేర్ చేసుకుంటే, ఆ వీడియో నా ఛానల్‌లో మంచిగా వ్యూస్ ఎళ్ళింది. అలానే చాలామంది బ్లెస్సింగ్స్ అయితే నాకు అందాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికి కూడా కంగ్రాచ్యులేషన్స్ ఇలా అయితే పంపిస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరూ ఇలా సపోర్ట్ చేయబట్టే నేనైతే ఇంత దాకా వచ్చాను. రాగలిగాను కూడా. జాబ్స్ ట్రై చేయండి. అలానే ఒకవేళ జాబ్ లేదనుకోండి, జాబ్స్ కూడా ట్రై చేస్తూనే యూట్యూబ్ కూడా ట్రై చేయండి. ఏదైనా సరే ఒక్కసారి అనుకోగానే అవ్వదు కదా! ఏమనుకోకండి. ఇలా డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటే కొన్ని కొన్ని వర్డ్స్ అయితే మిస్టేక్ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వాయిస్ ఇస్తూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు ఇలా కూడా అలవాటు చేసుకోవాలి కదా! అని చెప్పేసి ఇలా మీ ముందుకైతే వీడియోస్‌లో కనిపిస్తున్నాను. నేను ఈ వాయిస్ ఎలా వస్తుందో, వీడియో ఎలా వస్తుందో నాకు కూడా అంతగా ఏమీ తెలీదు. ఈరోజైతే నేను ఇలా మీ ముందుకొచ్చేసాను. నాకైతే ఇలా ఒక వీడియో చేయాలి, పెట్టాలి అని చెప్పేసి ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఈ రోజుకి ఫైనల్‌గా ఈ రోజుకైతే నా కోరికైతే తీరింది. ఇక్కడుండి వీడియో తీస్తే బాగొస్తుందా? ఇక్కడుండి వీడియో తీస్తే బాగొస్తుందా? మీరే చెప్పాలి. నాకైతే ఇక్కడుండి వీడియో తీస్తేనే బాగా వస్తుందనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఉండే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అంటే మాట్లాడుతున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. నేను ముందు వీడియోస్‌లో అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. పిన్ రావాలంటే ఏం చేయాలి? ఇలా ఎన్నో డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేను పిన్ రావాలంటే ఏం చేయాలి అన్నదైతే ఇప్పుడు చెప్తాను చూడండి. చాలామంది అడిగారు ఈ విషయం అయితే నాకు. పిన్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మానిటైజేషన్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత $10 అయితే కంప్లీట్ అవ్వాలి. అంటే మన ఛానల్‌లోకి డాలర్స్ యాడ్ అవుతాయి కదా! అలా $10 యాడ్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ నుండి ఒక పిన్ అయితే మన అడ్రస్‌కి అయితే పంపిస్తారు. ఇంకా ఆ పిన్‌నైతే మనం జనరేట్ చేసుకుంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్, ఆ పిన్ అవంతా కూడా యూట్యూబ్ సీక్రెట్ కోడ్ ఆ పిన్ అంటే. ఇంకా అదైతే మనం యాడ్ చేసేసుకొని ఎంటర్ చేసేసి అన్నీ కూడా ఓకే చేసామనుకోండి. మనం ఎప్పుడైతే $100 కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మనం ఖచ్చితంగా మనకి మంత్లీ సాలరీ అయితే అందుకోవచ్చు. ఇంకా అంటే నాలాగా ఎంతోమంది కష్టపడే వాళ్ళున్నారు. లేదంటే ఎంతోమంది వీడియోస్ చేసేవాళ్ళున్నారు. అందరూ కూడా ఎంతో దీని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామందే ఉన్నారు. యూట్యూబ్ అంటే అంత సిల్లీ అయిన విషయం ఏమీ కాదు. అంటే ఒక వీడియో తీసేసి పెట్టేయడము, అప్‌లోడ్ చేస్తే అయిపోతది కదా! అంటే వీడియో తీసేసింది, వీడియో అప్‌లోడ్ చేసింది, డబ్బులొచ్చేస్తున్నాయి అనేసి అనుకుంటూ ఉంటారు కదా! కానీ దీని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా? అది ప్రతి ఒక్క క్రియేటర్‌కి తెలుస్తుంది. నాకైతే చాలా సార్లు అనిపించింది. అబ్బా! ఎందుకిది? మనం ఎందుకు అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకొచ్చాను నేను? నాకేమీ తెలీదు కదా ఫస్ట్‌లో. కానీ ఎలా వచ్చాను నేను? ఇలా అయితే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా రావడానికి కూడా ఒక మంచిదేనేమో. నాకంటూ ఒక గుర్తింపు అలాంటివన్నీ కూడా తెచ్చుకోగలిగాను అనిపిచ్చేస్తుంది. అంటే నేను అంతకుముందు ఊర్లో ఎప్పుడైనా బయటికి వెళ్తే ఎవరు కూడా ఏదో నార్మల్‌గా పలకరించేవాళ్ళు. అంటే మా మామయ్య వాళ్ళున్నారు కదా! వాళ్ళ కోడలువా అలా అడుగుతూ ఉండేవాళ్ళు. లేదంటే మా ఆయన వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ ఆవిడవా అని చెప్పేసి అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అడుగుతున్నారో తెలుసా? "మీ వీడియోస్ మేము చూస్తాము." లేదంటే యూట్యూబర్ గారండి. ఇలా కొన్ని వర్డ్స్ అసలు భలే హ్యాపీగా అనిపిస్తాయి. వాళ్ళేదో సరదాగానే అనొచ్చు. కానీ భలే హ్యాపీ అనిపిస్తాయి. అంటే మనం కూడా కొంచెం మనకి కూడా కొంచెం పేరొచ్చిద్ది. ఫస్ట్ ఈ పేరు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నేను యూట్యూబ్‌లోకి ఎందుకు దిగానో తెలుసా? మా వారికి ఎంతో కొంత సపోర్ట్‌గా ఉండాలి నేను. మా వారొక్కరే కష్టపడి మా ఫ్యామిలీని మొత్తం లాగుతూ అంటే మా పిల్లలిద్దరిని చూసుకుంటూ, నన్ను చూసుకుంటూ ఇంకా కష్టమైపోతుంది కదా! ఒక్కరు పని చేసింది నలుగురు బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి ఫస్ట్ నేను దీన్నైతే ఎంచుకున్నాను. నేను బయటకి వెళ్ళి ఏమైనా వర్క్ చేయాలి అంటే నాకైతే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇద్దరు చిన్న బాబులున్నారు. మీ అందరికీ తెలుసు కదా! ఇంకా ఆ పిల్లల్ని చూసుకుంటూ, అలాగే ఇంటి దగ్గర ఉంటూ, ఇలానే టైం వేస్ట్ చేసే కన్నా కూడా ఇంకా ఏమైనా స్టార్ట్ చేయాలి, ఇంకా ఏమైనా చేయాలి అన్నట్టుగా అయితే ట్రై చేశాను. అలాంటిది ఇలా నాకు కొన్ని పేమెంట్ వీడియోస్ అయితే చూసాను యూట్యూబ్‌లో.
అవి చూసిన తర్వాత నా మీద నాకు కూడా కొంచెం నమ్మకం అయితే వచ్చింది. సరే మనం కూడా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను కేవలం అంటే పేరు కోసమో ఇంకా ఏదో అయితే అసలు ఏమీ లేదు. నేను ముందు మనీ కోసం అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు అడిగినా కూడా ఇదే విషయం చెప్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే మనీ కోసం. నా ఫ్యామిలీని ఎంతో కొంత నేను అంటే నా నుండి కూడా నేను పైకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. మంచిగా మేము ఇల్లు కట్టుకోవాలి. ఇంకా ఎన్నెన్నో ఆశలున్నాయి. నా పిల్లలిద్దరిని నేను బాగా చదివించుకోవాలి. ఇలా ఎన్నో కలలున్నాయి. అవన్నీ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఖచ్చితంగా నిజమవుతాయి అనైతే అనుకుంటున్నాను. నిజమవుతాయి కాదు, అవ్వాలి ఖచ్చితంగా. ఒక వీడియో తీయడం, ఎడిట్ చేయడం, అప్‌లోడ్ చేయడం ఇవన్నీ ఒక ఎత్తైతే, మా పిల్లలిద్దరిని, ఇంటిని అన్నింటిని చూసుకుంటూ నేను మళ్ళీ వీడియోస్ మీద కొంచెం శ్రద్ధ పెట్టడం ఇలాంటివన్నీ చూసినప్పుడే అనిపిస్తుంది. అమ్మో! ఇంక నా వల్ల కాదేమో, ఇంక వదిలేస్తానేమో అనిపిస్తుంది. కానీ ఇంత దాకా తీసుకువచ్చి మళ్ళీ ఒక్కసారిగా వదిలేస్తే నన్ను నేను పోగొట్టుకున్నట్టే కదా! అందుకని చెప్పేసి ప్రాణం పోయినా సరే దీనిని మాత్రం అసలు వదలను. ఎందుకంటే నేను లైఫ్‌లో ఒక గోల్ లాగా పెట్టుకున్నాను. నా ఫ్యామిలీకి నేను సపోర్ట్‌గా నిలబడాలి అని చెప్పేసి. ఇప్పుడు మనం అంటే అంటారు కదా! వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అని చెప్పేసి సేమ్ అలానే మా ఆయనకి నేను కూడా తోడుగా ఉంటే కొంచెం మా లైఫ్ కూడా మంచిగా సెట్ అవుతుంది అనే నమ్మకంతోనే ఇలా నేను యూట్యూబ్‌లోకి రావడం, వీడియోస్ చేయడం, ఇంకా ముందుకు రావడం ఇవంతా కూడా జరుగుతుంది. నేను అనుకుంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. ఇంకా ఎలాంటివి అంటే మనకెలాంటి నేనిప్పుడు డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కదా! అలా కాకుండా కొంచెం ఇంకా మంచిగా చేయాలి. ఇంకా మంచిగా కనిపించాలి మీ ముందుకి. ఇంకా మంచిగా రావాలి అని అయితే అనుకుంటూ ఉంటాను. కానీ నా వల్ల అస్సలు కావడం లేదు. ఎలాంటి వీడియోస్ పెట్టాలో తెలియడం లేదు. అందరేమో తెలీదు కానీ నాకైతే ఇంకా అవే మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు కానీ నేనేమో అవే వీడియోస్ రోజు రోజుకి పెడుతూ ఉన్నాను కదా! మీరు అలా ఫీల్ అవుతారో తెలీదు కదా! ఏమన్నా అనుకుంటారేమో, రోజు ఇవే వీడియోస్ అనుకుంటారేమో, ఇలా చాలానే అనుకుంటూ ఉంటాను. మీకు కనిపించే శ్రీజ ఒకలాగా ఉంటే, నాలో నేనున్న శ్రీజ లాగైతే నేను చాలానే ఫీల్ అవుతూ ఉంటాను. అంటే కొంతమంది ఇలా వ్లాగ్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే నా ఛానల్ ఫస్ట్ ఆ వ్లాగ్స్ చూసే వచ్చారు కదా! నాకిప్పుడు 34K ప్లస్ అయితే ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్. ఇంకా మీ అందరి ముందుకి ఇంకా ఎక్కువ మంది అంటే మన ఫ్యామిలీలోకి ఇంకా ఎక్కువ మంది చేరాలని అయితే కోరుకుంటున్నాను. ఒక 1,00,000 అలా త్వరలోనే చేసేద్దాము. కొంచెం ఇంట్రెస్ట్ పెడితే ఫాస్ట్‌గానే అయిపోతుంది. కాకపోతే పిల్లలతో ఈ వేసవి కాలంలో ఎండలతో అసలు కుదరడం లేదు. ఇంకా ముందు మంచిగా వీడియోస్‌తో మీ ముందుకు రావాలనైతే మీరు కూడా బ్లెస్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీరు నా నుండి కోరుకుంటున్నారో కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా అలాంటి బెస్ట్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను డైలీ వ్లాగ్స్ కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా చేయాలనైతే నాకుంది. అంటే కొన్ని ఉంటాయి కదా! ప్రాంక్ వీడియోస్ అని, హస్బెండ్‌ని ప్రాంక్ చేయడము, ఇలా ఉంటాయి కదా! అలాంటివి చేద్దామనైతే అనుకుంటాను. కానీ మా వారైతే అసలు ఒప్పుకోరు. నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడైనా కూర్చొని ఉంటాం కదా! అప్పుడు అంటూ ఉంటాను. మనం కూడా ఏమైనా ప్రాంక్ వీడియో చేద్దామా? నేనేమైనా ప్రాంక్ చేయనా? అని చెప్పేసి. ఆయన అంత గుర్తుపట్టడు ప్రాంక్ చేసినట్టు కూడా. ఆయన నార్మల్‌గానే చెప్తున్నా అనుకుంటాడు. కానీ ఆ కెమెరా ఎక్కడ పెట్టాలి? ఇవన్నీ తెలీదు. అందుకని చెప్పేసి ఇలా ఆగిపోతున్నాను. కానీ ఏదో ఒక రోజు మా వారిని ప్రాంక్ చేయడము, ఇలాంటివి కొన్ని వీడియోస్ మా వారితో కూడా చేపిచ్చాలి. ఏదైనా ఒక వీడియో చేద్దాం రా అన్నాననుకోండి, ఇలా చూస్తారు మా వారు. ఏంటి అలా చూస్తున్నావు రా వీడియో తీద్దాము అన్నామనుకోండి, నేను తీస్తా నువ్వు రెడీ అవ్వు అని అంటారు. చాలులే ఈ ఫ్రీడమ్ చాలు అనిపిస్తది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారేమో ఈయన కూడా ఉండి తీస్తే బావుండు కదా! ఇద్దరం ఉంటే బావుండు కదా అనిపిస్తది. అంతగా ఇష్టపడరు. నార్మల్‌గా అయితే ఓకే. కానీ కొన్ని వీడియోస్‌లో కనిపిస్తూ ఉంటారు కదా! నాకు కొంచెం నచ్చదు. షై లాగా ఉంటది. అలా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఎక్కువగా తీయను ఆయన్నైతే. ఇంకా ముందు వీడియోస్‌లో ఆయన్ని కూడా తీసుకొచ్చేసేయాలి ఎలాగైనా సరే. మీరందరూ ఫోర్స్ చేయండి. కామెంట్స్ పెట్టండి. మీ వారిని చూపించండి ఇలానైతే. మీకు వినిపిస్తుందా? అలా కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా తీసుకొచ్చేస్తా మా వారితో. మీరు ఎక్కువ మంది కామెంట్స్ చేశారనుకోండి, ఆ కామెంట్స్ అన్నీ నేను చూపిస్తాను. అప్పుడు చూస్తారు. కనీసం నా వీడియోస్ కూడా చూడరబ్బా! చూడరు. నేను ఇంత కష్టపడుతుంది ఆయన కోసమైతే కనీసం నా వీడియోస్ కాదు కదా! నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారు. కానీ నేనే చేశాను. ఆయన కాదు. ఎప్పుడో ఒకసారి చూస్తారు. అమావాస్యకి, పౌర్ణానికి అలాంటి టైంలో ఏదో వీడియోస్ వస్తున్నాయనుకోండి ఇలా అంటారు. అప్పుడు నాకు వచ్చిందనుకోండి ఏదో లైక్ చేసి సగం చూసి పైకనేస్తారు. అలా ఉంటది. ఇంకా ఆయన విషయాన్ని పక్కన పెట్టేస్తే
మనం ప్రతిదీ పట్టుకుని వేలాడలేం కదా! అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా చేయాలి, బలవంతంగా చేయాలి అన్నదైతే నాకు లేదు. ఫస్ట్ నుండి ఓకే. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా! అంటే కొంతమంది ఉంటారు నేను చేయను, నువ్వు చేయొద్దు అన్నట్టుగా. అలా అయితే లేదు కదా! అందుకని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాను. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా! నా లిమిట్స్‌లో నేనుంటే చాలు. ఇంకా ఆయన వచ్చినా రాకపోయినా నాకు పర్వాలేదు. నేను మంచిగా వీడియోస్ చేసుకొని, మంచిగా నా లైఫ్‌ని నేను సెట్ చేసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు చూడండి నా వీడియో కష్టాలు. ఫ్యాన్ ఆఫ్ చేశాను. పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను. బయట వేడి గాలి వస్తుంది. అత్తయ్య, మామయ్య బయట పడుకున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో ఆపేసిన తర్వాత నేను ఈ ఫాస్ట్‌గా వీడియో కంప్లీట్ చేసేసుకొని అత్తయ్య, మామయ్యని లోపలికి రమ్మని చెప్పాలి. ఇలా వీడియోస్ చేయాలంటే ఇదొక కష్టం. మాకు అంతా కూడా జాయింట్ ఫ్యామిలీ లాగా ఉంటాం కదా లోపలంతా. అంటే అందరము కూడా అన్ని రూమ్స్ వాడుకుంటూ ఉంటాం కదా! దానివల్ల అయితే ఇంకా కొన్ని సార్లు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాల్సొస్తుంది. ఈరోజు ఇలాంటి నేను ఎక్కువగా వీడియోస్ అయితే ఏమి తీయను వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా. ఎందుకంటే వాళ్ళు నా వల్ల కష్టపడడం నాకు నచ్చదు. అందుకని చెప్పేసి తీయను. ఈరోజు నేను ఎలా ఉన్నాను? రెడీ అయ్యాను కదా! ఒక రీల్ చేద్దామంటే రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. ఇదైతే నా పెళ్లి శారీ. అంటే నా పెళ్ళికి అత్తయ్య వాళ్ళు పెడతారు కదా! ఆ శారీ. ఆ శారీనైతే నేను ఇప్పుడు స్టైల్ చేసుకున్నాను. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. బాగున్నాను కదా! ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తాను. నా పెళ్ళికి నేను ఎలా ఉన్నాను అన్నదైతే. మీరందరూ అడుగుతున్నారు కదా! మీ పెళ్ళికి ఎలా రెడీ అయ్యారు? లేదా మీ పెళ్లి ఫొటోస్ చూపించండి. ఇలా అయితే అడుగుతూ ఉంటున్నారు కదా! అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను మంచిగా మా పెళ్ళి పిక్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను. నేను ఒక్కదాన్నే ఉన్నది యాడ్ చేస్తాను. చూడండి అది కూడా ఈ శారీలో ఉన్నది యాడ్ చేస్తాను. చూడండి ఎలా ఉంది నా శారీ బాగుందా? ఇది మాది ఒక రూమ్. ఈ రూమ్లో నేనైతే వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఏదో స్టార్ట్ చేశాను, ఏదో చెప్పేశాను అనుకోకుండా మీకు ఒక క్లారిటీ ఇద్దామని అయితే వచ్చాను. ఇచ్చానో లేదో నాకే తెలియడం లేదు. జాబ్ చేయాలా, యూట్యూబ్ చేయాలా, ఈ రెండింటి గురించి నేనైతే చెప్పాను కదా! రెండూ చేయండి, కానీ ఏది కూడా వదలకండి, చివరి వరకు ఉండండి. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేస్తూనే వీడియోస్ అయితే చేసుకోండి. అది నేను చెప్పేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ మరో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.